అంటే 80% ఓట్లేసింది దళితులే. జగన్మోహన్ రెడ్డి గారికి 80% ఓట్లేస్తారు దళితులు. ఆ రోజున ఆ దళితుల్ని విస్మరించి ఎవరిని కూడా తన కాంపౌండ్ వాళ్ళకు కూడా రానివ్వలేదు. ఆ రోజు సుధాకర్ గారు మత్తు ఇచ్చేటువంటి డాక్టర్ గారు కోటేసుకొని చక్కగా ఉద్యోగం చేసేటువంటి ఆ మంచి మనిషిని, ఎంతో మరి చదువుకున్నాడు కష్టపడి, అట్లాంటి మనిషిని షట్టిప్పు తీసి రోడ్డు మీద పిచ్చోని చేసి ఇతను మెంటల్గా చేశారు అతను కావాలని. ఆ రోజు ఆటో ఎక్కించినప్పుడు కూడా అందరు ప్రపంచం అంతా చూసింది. ఆ రోజున ఆయన పిచ్చోని చేసి ఆ రోజు చంపడం జరిగింది. తర్వాత మీ ఎమ్మెల్సీ అనంతబాబు కూడా తనకున్న సుబ్రహ్మణ్యంని చంపి ఇంటికి వెళ్ళి శవాన్ని ఇస్తే కూడా దళితులు మాట్లాడిన పరిస్థితి. ఈరోజు దళితులు ఉన్నటువంటి పేదరికమైన పరిస్థితి, పనులు చేసుకుంటానో కష్టపడి జీవించేటువంటి రెక్కాడిదే కానీ మా డొక్కాడిన పరిస్థితుల్లో ఈ లాయర్ను కూడా పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా కేసులను మాఫీ చేసుకున్నారు. మీరైతే ఈ విధమైనటువంటి భేదం తీసుకురా